రొద్దం మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తెలుగుదేశం క్రియాశీలక సభ్యత్వానికి మరియు పదవికి సీఈఓ సూర్యనారాయణకి తన రాజీనామా పత్రాన్ని తన అనుచరులతో కలిసి అందజేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మరియు స్థానిక ఎమ్మెల్యేకి మాకు విభేదాలు ఉండడంతో నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగలేదని, నా ఎదుగుదలను చూసి ఎమ్మెల్యే ఓర్వలేక ప్రతి పనిని అడ్డుకోవడం జరుగుతుందని, ఇదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని, అందువల్ల నేను ఈ రోజు రాజీనామా చేయడం జరిగిందని రొద్దం ఎంపీపీహెచ్ పద్మావతమ్మ తెలిపారు. జిల్లా అధ్యక్షుల వారు మా రాజీనామా ఆమోదించాలని మీడియాకు తెలియజేయడం జరిగింది. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతామని అనుచరులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అందరూ కూడా చేరుతామని తెలిపారు. నీళ్లు కూడా తాగే పరిస్థితి లేదు. లోకల్ బాడీ మామూలుగా ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఎక్కడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ చిన్న పని లాస్ట్కు ఉపాధి హామీ కూలీస్ కూడా మా కనసాయిలో పనిచేయాలని అంత కరడుగట్టిన తీవ్రవాదుల్లా ఎమ్మెల్యేలు తయారైపోయినారు. అందుకు మేము కూడా కొంత స్వచ్ఛందంగా కార్యకర్తలు వస్తే దాదాపు మా ఇంటి దగ్గరికి వచ్చినా ఎక్కడైనా మమ్మల్ని కలిసినా కూడా డైరెక్ట్ సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే ఇండివిజువాలిటీ ఉండే లీడర్లు. అది భరించలేక ఏ పని వచ్చినా కనీసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఎమ్మెల్యే మాకు చెప్పి చేయాలనే హుకం జారీ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినారు. ఆఖరికి ఎంపీడీఓని మేము ప్రమాణ స్వీకారం చేస్తేనే మా స్పీడ్ని భరించలేక మేము కార్యకర్తలను మా దగ్గరికి వచ్చేది భరించలేక ఎంపీడీఓని కూడా వచ్చిన తక్షణమే మేము ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఎంపీడీఓని చేంజ్ చేసి మాకు అనుకోకుండా మాకు తెలియకుండా వచ్చి జాయిన్ కూడా సీఓ దగ్గర జాయిన్ అయ్యి అక్కడ ఎంపీడీ వచ్చా. అప్పుడు కొద్దిగా మనస్పర్ధలు వచ్చా. ఆ తర్వాత కూడా మళ్ళీ సంప్రదించి ఎమ్మెల్యేతో కొద్దిగా సర్దుకొని పోయినాం. మళ్ళీ వస్తూ కూడా ఎక్కడ కూడా నిధులు ఇవ్వకుండా జడ్పీలో ఒక ఎంపీగా వచ్చి 10 సార్లు ఇక్కడ ఒక అటెండర్ ఇమ్మన్నా 3 అటెండర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఒక వాచ్మెన్ ఖాళీ ఉన్నాయి. కార్యకర్తలకు కానీ అక్కడ వచ్చిన ఎవరన్నా రైతులు కానీ ఒక కాఫీ ఇవ్వాలంటే కూడా మా ఇంటి నుండి పిలుచుకొని పోయి కూలి మనిషితో కాఫీ ఇప్పించినాం ఆఫీసులో. అంత ఇబ్బందికి గురి చేసినారు. మళ్ళీ జిల్లా పరిషత్తులో నిధుల కోసం ఒక 3 లక్షలు ఇన్కంప్లీట్ బిల్డింగ్లు ఉంటే కూడా 3 లక్షలు ఇక్కడ వచ్చి 3 లక్షలు ఒకటి 2 లక్షలు ఒకటి నిధులు ఇవ్వాలని జడ్పీ చైర్మన్ కానీ సీఈఓ కానీ అడిగినాము. అది కూడా ఇవ్వకుండా నిర్బంధించినారు. ఎక్కడా కూడా వీళ్ళకి ఏది కానీ వీళ్ళు డెవలప్మెంట్ కాకూడదు, వీళ్ళ నాయకత్వం బలహీనపరచాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ కూడా 10 సార్లు వచ్చిపోయినాము. ఆ నిధులు కూడా ఇప్పుడు జిల్లా పరిషత్ కూడా ఏమైపోయిందంటే లోకల్ బాడీకి ఇది పుట్టినిల్ల, ఇది లోకల్ బాడీకి కాదు, ఇది పుట్టినిల్ల. ఎమ్మెల్యేలకి ఎంపీలు లెటర్ ఇస్తే మాత్రమే నిధులు ఇస్తారు. ఇక్కడ కూడా టోటల్ ఇంతకుముందు మేము జెడ్పీటీసీగా పనిచేసినాము. అంతో ఇంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ జెడ్పీ ఇది ఉన్నా కూడా ఆమె కూడా జెడ్పీటీసీలు అందరూ కూడా ఇక్కడ నిధులు సమన్వయంగా పార్టీలకు రహితంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జెడ్పీటీసీలకు కానీ మా ఎంపీపీలకి ఎక్కడ కూడా ఎట్లా చేస్తారంటే ఎమ్మెల్యే లెటర్ ఉంటే ఇక్కడ నిధులు ఇస్తారు. అట్లా నానా ఇబ్బందులు వచ్చి మమ్మల్ని గురి చేసినారు. ఇంకా ఆయన కోపం, ప్రత్యేకమైన కోపం ఏమంటే మేము ఈయన మమ్మల్ని కష్టాదిస్తుంటే ఎంపీ గారు నిమ్మల కృష్ణప్పన్న గారు కొద్దిగా మమ్మల్ని చేరవేసి కొద్దిగా ఇట్లా నాయకత్వం ఉండాలని చెప్పేసి కొద్దిగా మాకు సహకరించినాడు. ఆయనతో కొద్దిగా మేము పోయిన తర్వాత ఆయన ఆగ్రహం రెట్టింపై కక్ష మరీ ఇంత పెంచుకొని మాకు ఈరోజు రాజీనామా చేసేదాకా ఆయన ఇక్కడ దాకా తెచ్చినాడు. ఆయనకి ఇటువంటి దుర్మార్గము కాలము నిర్ణయిస్తుంది. ఆయన దుర్మార్గాలు వచ్చే ఎన్నికల్లో ఆయనకి బుద్ధి చెప్తారని మేము ఆయన్ని తట్టుకోలేక ఇముడలేక బయటకు పోతున్నాం, రాజీనామా చేస్తున్నాం. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏముందండి, మా మనస్తత్వానికి సూట్ అయ్యే పార్టీ దాదాపు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎట్లాదంటే ఏదైనా మా మనస్తత్వం తగ్గట్టుగా మాటిస్తే మడమ తప్పిన పార్టీ, మడమ తప్పిన వ్యక్తులు వాళ్ళని చెప్పేసి మా మనస్తత్వానికి కూడా సూట్ అవుతుందని కొద్దిగా ఆలోచన చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా శంకరనారాయణ కూడా బీసీ క్యాండిడేటు, సౌమ్యుడు, కొంత విధేయతలు ఉండేవాడు, కొంత నీతి నిజాయితీగా ఉంటాడని ఆశిస్తున్నాము. ఇండివిజువాలిటీగా పనిచేస్తున్న లీడర్లు పోతే అందరూ కూర్చొని రేపు మన్నాడు మాట్లాడుకొని వైఎస్ఆర్ పార్టీలోకి పోవాలని ఉన్నామండి.